నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనతో పాటు ఎనలిస్ట్ మైనంపాటి మురళీ శర్మ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. అమెరికాలో చూసుకున్నట్టయితే చర్చిలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. మరి అమెరికాలో అసలు ఏం జరుగుతుంది ఏంటి? అమెరికా అంటే ఒకప్పుడు సేఫ్ ప్లేస్ అని చెప్పుకునే ప్లేస్ నుంచి ఇప్పుడు ప్రతి దగ్గర వీక్ ఒకటి మన తెలుగు వాళ్ళ మీద లేకపోతే వాళ్ళ మీద వాళ్ళు ఇది ఒకటి జరుగుతుంది. కావాలనే జరుగుతుందా లేకపోతే ఎవరన్నా అనుకోకుండా జరుగుతున్న సిచ్యువేషన్ సార్ ఏ విధంగా చూసుకోవచ్చు మనం? నమస్కారం అండి. ప్రపంచంలోనే ఒక అగ్రదేశం అమెరికా. ప్రపంచంలో రష్యా హైయెస్ట్ వెపన్స్ కలిగి ఉంటే తర్వాత స్థాయిలో కూడా అమెరికా ఉంది. అనేక అణుబాంబులు కలిగి ఉంది. ఒక సూపర్ పవర్గా కూడా అమెరికా కూడా ఉంది. ప్రపంచ దేశాల్లో ఒక అగ్రదేశం అమెరికా. మరి అమెరికాని అందరూ ఒక భూతల స్వర్గంగా భావిస్తారు. భారతీయులు అనేక మంది కూడా అమెరికాకి వెళ్తారు. అక్కడ చదువుకుందామని వెళ్తారు, అక్కడ ఉద్యోగాలు చేద్దామని వెళ్తారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉండే అమెరికా కూడా ఇప్పుడు తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోతున్నది. దీనికి కారణం ఎవరంటే ఇందులో నిస్సంకోచమేం లేదు, ట్రంప్. అప్పుడప్పుడు కూడా కొంత జాత్యహంకారం ఉన్నటువంటి లీడర్స్ కూడా సమాజంలో వస్తూ ఉంటారు. ఒకప్పుడు హిట్లర్ వచ్చాడు, ముస్సోలినీ వచ్చారు, చాలామంది లీడర్స్ వస్తుంటారు. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళకి అహంకారం ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ఒక హిట్లర్ స్థాయి కాకపోయినా ట్రంప్కి కూడా తీవ్రమైనటువంటి జాతి అహంకారం ఉంది, పొగరుంది. విదేశీయులు రావడం వల్లనే వాళ్ళ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది అనేటువంటిది ఆయన ప్రధానమైనటువంటి బాధ. మరి భారతదేశంలోంచి విద్యార్థులు అందరూ కూడా వస్తేనే కదా, విద్యార్థులందరూ ఫీజులు కడితేనే కదా అక్కడ యూనివర్సిటీలు డెవలప్ అయ్యేది. ఆ విషయాన్ని ట్రంప్ ఎందుకు తెలుసుకోవట్లేదు, ఎందుకు ఆలోచించట్లేదు అని కూడా అర్థం కావట్లేదు. ఇక కొంతమంది విద్యార్థులు కూడా పార్ట్ టైం జాబులు చేస్తున్నారు అని ఆయన చేసే ఆరోపణ. మరి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుంటే భారతీయులు కానీ వేరే దేశం నుంచి కానీ వచ్చినటువంటి విద్యార్థులు అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తుంటే ఒక దేశ అధినేత ట్రంప్ ఏం చేయాలి? అక్కడ స్థానిక ఇండస్ట్రీస్కి, స్థానిక ఎంప్లాయర్స్కి చెప్పాలి, వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి. ఒకళ్ళు ఉద్యోగం ఇస్తేనే కదా మరొకరు ఉద్యోగం చేసేది. ఉద్యోగం ఇచ్చేవాడికి చెప్పాలి. తనను తను కంట్రోల్ చేసుకోవడం చేతగాను ట్రంప్ వేరే వాళ్ళ మీద పడి ఏడుస్తుంటాడు. భారతీయులలో ఎక్కువ మంది ఇంజనీర్స్, డాక్టర్స్ వీళ్ళందరూ కూడా అమెరికా వెళ్ళి, బ్రిటన్ వంటి దేశాలకు వెళ్ళి ఇక్కడ ఎంతో అభివృద్ధి కూడా చేస్తున్నారు. భారతదేశం మేధా సంపత్తులో అధిక భాగం కూడా అమెరికానే వెళ్తున్నది. వీళ్ళందరూ అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ, ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు తక్కువ శాలరీ పనిచేస్తారు. ఒక అమెరికన్కి ఇచ్చేటువంటి శాలరీ కంటే భారతీయులకు దాదాపు సగం శాలరీయో ఇంక 1/3 శాలరీ ఇస్తారు. అంటే ఒక 100 మంది భారతీయ ఎంప్లాయీలు కనుకుంటే అమెరికా వాళ్ళు అయితే వాళ్ళకి డబుల్ శాలరీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ విధంగా కొన్ని వేల మంది ఎంప్లాయీస్ మెయింటైన్ చేసినప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ ఎలా మెయింటైన్ చేయాలో ఒకసారి ఆలోచించండి. అందుకే వాళ్ళందరూ భారతీయులను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదివరకు క్లింటన్ టైంలోనే దీని గురించి గొడవ జరిగింది. అప్పుడు పరిశ్రమ వాళ్ళందరూ కూడా క్లింటన్ గారికి చెప్పారు, లేదు భారతీయులు ఉండాలి. అనేక దేశాల నుంచి కూడా అమెరికా వస్తారు, చైనా నుంచి కూడా వస్తారు. కానీ ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళు ఎవరంటే ఇండియన్స్. భారతదేశంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉంటారు కాబట్టి అనేక దేశాల వాళ్ళు కూడా అమెరికా వెళ్ళినప్పటికి కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడేది ఇండియన్సే. అందువల్ల ఇండియన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు. మరి ట్రంప్ వచ్చినాడు, ఆయన జాత్యహంకారంతో చేస్తున్నాడు, ఇండియన్స్ మీద పడి ఏడుస్తున్నాడు, వీళ్ళని వెనక పంపించడానికి చేస్తున్నాడు, H1B వీసాలు కోటా తగ్గిస్తానంటాడు, ఫైన్ వేస్తానంటాడు. ట్రంప్ ఉండేది ఎంతకాలం? మహా అయితే 3 ఏళ్ళు ఉంటాడు ట్రంప్. ఆ విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలి. 3 ఏళ్ళ తర్వాత నువ్వు ఉండవు ట్రంప్ గారు, ఆ విషయం తెలుసుకోవాలి మీరు. మరలా కొత్త లీడర్ వస్తారు. దానిలో భాగంగా అనేక రకాలైనటువంటి దాడులు కూడా చేస్తున్నారు. ఉదాహరణకి టెక్సాస్లో ఒక పెద్ద 90 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు. అక్కడ స్థానిక లీడరు ట్రంప్ అనుచరుడు ఒక ఆయన వచ్చాడు, అలెగ్జాండర్ అనేటువంటి ఆయన అంటాడు, అసలు ఈయన దేవుడే కాదు, క్రిస్టియన్ దేశంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఎందుకు పెడుతున్నాం అని కామెంట్ చేయడం జరిగింది. ఆయన దీన్ని తీవ్రంగా కూడా ఖండించారు కూడా మన హిందూ సంఘాల వాళ్ళు. నీకు అలెగ్జాండర్ గారు మీకు క్వశ్చన్ బహిరంగంగా వేస్తున్నాము, జీసస్ క్రైస్ట్ అని ఆయన అమెరికాలో పుట్టాడా? గివ్ మీ ఆన్సర్. జీసస్ క్రైస్ట్ అమెరికాలో పుట్టలా.
ఆయన ఇజ్రాయెల్ దేశంలో ఆయన జన్మ ప్లేస్లో ఆయన పుట్టాడు. మరి అమెరికా క్రిస్టియన్ దేశం ఎలా అయింది? అమెరికా అనేది ఒక క్రిస్టియన్ దేశం కాదు. అమెరికా అనేది అన్ని మతాలని గౌరవించేటువంటి లౌకిక దేశమే. ఆ విషయం తెలుసుకోవాలి. ఇకపోతే ఆంజనేయ స్వామి గురించి నీకు తెలియకపోతే రామాయణం చదువు. అలెగ్జాండర్, ప్లీజ్ రీడ్ రామాయణ. నీకు ఆయన యొక్క విలువ తెలుస్తుంది. ఆయన మరణము లేని చిరంజీవి ఆంజనేయ స్వామి. ఆయన ఉండటం వల్లనే మీ దేశాల్లో దయ్యాలు తిరుగుతున్నాయి. మీ దేశం ఆల్రెడీ చెడు మార్గంలో వెళ్తుందని మిమ్మల్ని కాపాడడానికి విగ్రహం పెట్టారు. మీ దయ్యాలు సైతాన్లు కూడా ఆంజనేయ స్వామి ఆపుతాడు. ఇప్పుడు చూడండి, చివరికి చర్చిల మీద కూడా దాడి జరుగుతున్నాయి. రీసెంట్గానే మిచిగావ్లో కూడా దాడి జరిగింది. గ్రాండ్ బ్లాక్ టౌన్షిప్లో మోర్మాన్ చర్చిలో అంట ఒక దుండగుడు వచ్చాడు, ట్రక్ తీసుకుని వచ్చాడు, చర్చిని గుద్దేశాడు. లోపలందరూ కూడా పాపం వాళ్ళ భక్తులందరూ కూడా ఉన్నారట అక్కడ. చర్చిని గుద్దేశాడు, కాల్పులు జరిపాడు, నిప్పు పెట్టి అంటించేశాడు. మొత్తం మీద వెంటనే కూడా అతను కాల్పులు జరిపితే అక్కడ పోలీసులు, మన ఇండియాలో కాదు కదా అమెరికాలో, ఎవరైనా అటువంటి పనులు చేస్తే స్పాట్లో కాల్చేస్తారు. అదే మన ఇండియాలో అయితే వాడిని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టి బిర్యానీలు పెట్టడం, శుభ్రంగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మేపడం, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు కేసు నడవడం, ఇవన్నీ జరుగుతాయి భారతదేశంలో. అమెరికాలో జరగవు కదా. స్పాట్లో కాల్ చంపేశారు. అతను ఎవరు అని చూస్తే అతను జాకబ్ అని అక్కడ స్థానికంగా ఉండేటువంటి క్రిస్టియన్ మతం చెందినటువంటి వాడే. మీ చర్చిల మీద మీ వాళ్ళే దాడి చేస్తున్నారు. అనేక చర్చిల మీద అమెరికాలో దాడులు జరుగుతున్నాయి. బ్రిటన్లో అనేక చర్చిలకు వెళ్ళటం, క్రిస్టియన్స్ చర్చిలకు వెళ్ళట్లా బ్రిటన్లో చాలామంది కూడా. ఈ విషయం తెలుసుకోవాలి. దీనికి కారణం ఏంటనేది మీరు సరిదిద్దుకోండి. మేము ఏ మతాన్ని విమర్శించట్లేదు, మాకు విమర్శించాలని అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన మతం హిందూ మతం. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా హిందూ మతం ఉంది. ప్రకృతికి అనుసంధానమై ఉంది హిందూ మతం. ప్రకృతి ఉన్నంతకాలం, ఆకాశంలో సూర్యుడు ఆకాశంలో చంద్రుడు ఉన్నంతకాలం హిందూ మతం ఉంటుంది. సూర్యుడు చంద్రుడు ఆకాశంలో లేకుండా పోతే అసలు ఈ ప్రపంచమే ఉండదు. శాశ్వతమైనటువంటిది హిందూ మతం. అలాగనే భారతదేశంలో కూడా లౌకిక దేశం. భారతదేశం హిందూ దేశం కాదు. భారతదేశంలో మెజారిటీ హిందువులు ఉంటారు, కానీ భారతదేశం హిందూ దేశం కాదు. ఇది ఒక దురదృష్టకరమైన విషయం. భారతదేశం కూడా ఒక లౌకిక దేశమే. ఇక్కడ అన్ని మతాలని కూడా గౌరవిస్తారు. మరి ఒకప్పుడు కామెంట్ చేశారు, భారతదేశంలో హ్యూమన్ రైట్స్ సరిగా లేవు, భారతదేశంలో ఇది ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది కామెంట్ చేశారు అమెరికా వాళ్ళు. ఇప్పుడు మేము అడుగుతున్నాం అమెరికా వాళ్ళని, అమెరికాలో హ్యూమన్ రైట్స్ సరిగా ఫాలో అవ్వట్లేదు. అమెరికాలో హిందూ మతానికి చెందినటువంటి వాళ్ళని బాధ పెడుతున్నారు. అమెరికాలో రిలీజియస్ మీద ప్రెజర్ పెరుగుతున్నది అండ్ రిలీజియస్ని తొక్కేస్తున్నారు అమెరికాలో. ఈ విధమైనటువంటి కంప్లైంట్ కూడా త్వరలో కూడా మేము ఇస్తాము. అమెరికన్ కాన్సులేట్లు కూడా త్వరలో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇటువంటి సంఘటనలు కూడా ఉన్నప్పుడు మరి ట్రంప్ గారు ఏం చేస్తున్నారు? ట్రంప్ గారు కూడా తీవ్రంగా కూడా దిగ్భ్రాంతి తెలియజేశారండి. సరిదిద్దుకోండి, మీ తప్పు మీరు సరిదిద్దుకోండి. అసలు ట్రంప్ గారు రిజైన్ చేసేయాలి. ట్రంప్ గారు తన జాబ్కు రిజైన్ చేయాలి. హాయిగా ఆయన ట్రంప్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆయనకు సంబంధించినటువంటి పనులు. అందుకే చెప్తారు, ఎవడు చేయాల్సిన పని వాడు చేయాలి. ట్రంప్ అనేటువంటి ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఫెయిల్డ్ పర్సన్, హీఈస్ ఫెయిల్డ్ లీడర్. మీరు మా దేశం మీద, ఇండియా మీద పడి ఏడ్చి, అన్ని దేశాల మీద పడి ఏడ్చి ట్యాక్సులు పెంచుతున్నారు. చివరికి అడక్కుంటున్నారు అమెరికా వాళ్ళు. ఏమనంటే మొక్కజొన్న పండిస్తున్నాం, మా మొక్కజొన్న కొనండి బాబు అని ఇండియా వాళ్ళు అడక్కు తింటున్నారు. అడక్కు తినే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అమెరికాకి. మొక్కజొన్నల కొనండి, ఎందుకంటే ఎవరు కొనట్లేదు అని ఇండియాని పట్టుకుని అడుక్కునే పరిస్థితి వచ్చారు అమెరికా వాళ్ళు ఈ రోజున. కాబట్టి ట్రంప్ గారు వెంటనే కూడా మీ ట్యాక్సుల విధానాన్ని కూడా పునఃసమీక్షించుకోండి. మీరు అన్ని దేశాల మీద ట్యాక్సులు వేసి అన్ని దేశాల మీద ఇట్లా పిచ్చి పనులు చేస్తే మళ్ళీ వేరే వాళ్ళు మీకు చేయరా? దెబ్బకి ఇరాన్తో యుద్ధం అన్నాడు, ఇరాన్ ఎదురు తిరిగేటప్పటికి భయపడిపోయాడు. అంత పిరికోడివి నువ్వు అసలు అమెరికా అధ్యక్షుడికి ఎలా ఉన్నావు? నువ్వు మహా అయితే 3 ఏళ్ళు ఉంటావు, ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉంటావు, తర్వాత రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. మరి అటువంటిప్పుడు ఈ 2-3 ఏళ్ళు ఎందుకు సర్వనాశనం చేస్తున్నాడు ఆయన? అర్థం కావట్లేదు. ట్యాక్స్లు వేస్తారు, ఇండియా ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్ వేస్తారు, ఇండియా వాళ్ళు రాకూడదు అంటాడు, H1B వీసాలను తగ్గించేస్తా అంటాడు,
కాసేపు ఫీజు పెంచానంటాడు, కాసేపు ఫీజు తగ్గించానంటాడు. ఇంత గందరగోళమైనటువంటి ట్రంప్ని ఎలా ఎన్నుకున్నారు మీరు అని కూడా అమెరికా ప్రజలను కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇంత జాతీయంకారం ఎలా ఉంది? మీరేం చేస్తున్నారంటే మిమ్మల్ని మీరే తొక్కేసుకుంటున్నారు. దాన్నే సూసైడ్ అంటారు. ఆ రకమైనటువంటి దిశలో కూడా ప్రయాణిస్తున్నారు. ఈ రోజున అమెరికా కూడా తిరోగమనంలో పోతుందంటే మీ విధానాలే కారణము. ఆయన అలెగ్జాండర్ అనేటువంటి ఆయన ఉండేసేసి ఆయన ట్రంప్ అనుజనుడు అయితే ఆయన ఎలా విమర్శిస్తాడు? హిందూ దేవుడిని ఎలా విమర్శిస్తాడు? ఒక ఆంజనేయ స్వామిని విమర్శిస్తే ఊరుకుంటారు? ఆంజనేయ స్వామి తొక్కేస్తాడు. ఆంజనేయ స్వామి పిశాచాలని వాలంబడం చుట్టి నేలంబడం కొట్టి నీ ముష్టి ఘాతమ్ములను. అంత శక్తివంతమైనటువంటిది హనుమాన్. హనుమాన్ని విమర్శించి హనుమాన్ని గురించి దూషించేటువంటి స్థాయి అనేది